గ్రేట్ తెలంగాణ మిలియన్ మార్చ్ డేను జయప్రదం చేయాలని టీయూజేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి అన్నారు. దీనికి సంబంధించిన కరపత్రాన్ని రామాయంపేటలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుల్తాన్ యాదగిరి మాట్లాడుతూ 2011 మార్చి 10న సీమాంధ్ర దోపిడీ పాలనపై తెలంగాణ ప్రజలు తిరుగుబాటు జెండా ఎత్తిన రోజని, తెలంగాణ ప్రజలు తెగించి తెగువతో పోరాడారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను, ఉద్యమకారుల గోడును మాజీ సీఎం కేసీఆర్ విస్మరించి తెలంగాణను విధ్వంసం చేశాడని మండిపడ్డారు. టీయూజేఏసీ సెక్రటరీ జనరల్ తుమ్మల ప్రఫుల్ రామ్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 250 గజాల ఇంటి స్థలం, 30,000 గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షులు పి రమేష్ గౌడ్, ఉద్యమకారుల జేఏసీ ఎర్ర దుర్గం, పంబాల శ్రీనివాస్, జేఏసీ రాష్ట్ర నాయకులు తుల్జారెడ్డి, లక్ష్మీకాంతమ్మ, పి లక్ష్మి, అన్వర్ పటేల్, టీయూకేవి అధ్యక్ష కార్యదర్శులు పెద్ద యాదగిరి, డోలక్ యాదగిరి, గంగారాం, పి శ్రీనివాస్, నర్సగల్ల పెద్దస్వామి, చర్చల చంద్రన్న ప్రసాద్, కొమ్ము శంకర్, తాళ్లపల్లి ఎల్లం, కె రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అన్నవాళ్ళు ఎందుకు వచ్చారు, ఎవరు మనకేం సంబంధం లేదు కాబట్టి దాని ఒక పాట. ఏ ఊరు మీది ఏ పల్లె మీదో చిన్నారి నా బిడ్డలారా బిడ్డ, ఏ ఊరు ఏ పల్లె మీదో చిన్నారి నా బిడ్డలారా బిడ్డ, ఎన్నడు రానొల్లు ఎందుకు వచ్చిండ్రో చిన్నారి నా బిడ్డలారా బిడ్డ, ఎన్నడు రానొల్లు ఎందుకు వచ్చిండ్రో చిన్నారి నా బిడ్డలారా బిడ్డ, ఓట్ల కోసం వస్తే సూటిగా చెప్పో చిన్నారి నా బిడ్డలారా బిడ్డ, చిన్నారి నా బిడ్డలారా బిడ్డ, పుట్టి బుద్ధి ఎరిగి సావనికైనం చిన్నారి నా బిడ్డలారా బిడ్డ, పుట్టి బుద్ధి ఎరిగినారా బిడ్డ, చిన్నారి నా బిడ్డలారా బిడ్డ, మా మేలు గోరెటి మనసులే లేరో చిన్నారి నా బిడ్డలారా బిడ్డ, చిన్నారి నా బిడ్డలారా బిడ్డ, చిన్నారి నా బిడ్డలారా బిడ్డ, మాటలు వింటుంటే మనసు కరిగిందో చిన్నారి నా బిడ్డలారా బిడ్డ, చిన్నారి నా బిడ్డలారా బిడ్డ, చిన్నారి నా బిడ్డలారా బిడ్డ. అన్నలారా మీ మాట ఈ మార్చి 10వ తారీఖున దినాన్ని మనం ఒక యాది దినంగా, ఆ మిలియన్ మార్చి యాది దినంగా మననం చేసుకోవడానికి, ఆ యొక్క యాది దినాన్ని స్ఫూర్తి పొందడానికి, అమరుల యొక్క త్యాగాలని మననం చేసుకోవడానికి రేపు వచ్చే ఈ నెల వచ్చే 10వ తారీఖు నాడు సెక్రటరియట్ ముందున్నటువంటి ఒక అమరజ్యోతి ధూపం ర్యాలీ వద్ద అక్కడ పూర్తిగా యొక్క తెలంగాణ ఉద్యమకారులంతా కూడా జమ అయ్యి అక్కడి నుండి ప్రదర్శనగా వెళ్ళి మరి రవీంద్ర భారతి మీదుగా అసెంబ్లీ ముందుగా గన్ పార్క్ వద్ద ఉన్నటువంటి ఒక అమరవీరుల స్తూపం వద్ద అక్కడ నివాళులు అర్పించడానికి, ఆ యాది దినంగా యాది చేసుకోవడానికి ఆ యొక్క ప్రదర్శన ఉంటుంది. ఇది శాంతియుతంగా మాత్రమే జరుపుతాం తప్ప ఏ యొక్క ప్రభుత్వాలకు ఎవరికి ఎగనెస్ట్ మాత్రం కాదు. కానీ వాస్తవంగా ఏదైతే మనం అమరవీరులు కానీ 1969లో 369 మంది, ఇప్పుడు 2001 నుండి సుమారుగా 1200 మంది అమరులైనారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అమరుల గురించి కానీ, అమరుల కుటుంబాల గురించి కానీ, ఉద్యమకారుల కుటుంబాల గురించి కానీ, కళాకారుల కుటుంబాల గురించి కానీ, వాళ్ళ గురించి కానీ ఏ రోజు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎంతసేపు మళ్ళీ కొడుకు బిడ్డలు అన్నట్టుగా వాళ్ళ పరిపాలన సాగించారు, దొరల పాలన సాగించారు, ఒక గడిల పాలన సాగించారు, ఒక దుర్మార్గ పాలన సాగించారు. వాళ్ళు లక్షల కోట్లు గడించారు తప్ప తెలంగాణ ప్రజలకి ఏం ఒరిగింది ఏమి లేదు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు ఒరిగింది ఏమి లేదు, అమరుల కుటుంబాలకు జరిగింది ఏమి లేదు. కాబట్టి ఆ యొక్క యాదిలో తెలంగాణ రేపు మార్చి 10వ తారీఖు నాడు హైదరాబాద్లో ఉన్నటువంటి యొక్క అమరజ్యోతి నుండి పెద్ద ప్రదర్శనగా బయలుదేరి అమరవీరుల స్తూపం వరకు కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మేము ఇక్కడ ఈ యొక్క రామాయంపేట మెదక్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రామాయంపేటలో మేము ప్రజలను అర్థించడానికి